హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి వర్క్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ ప్లెయిన్ క్లాత్ మీద చూపిస్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ కుట్టిన బ్లౌజెస్ ఉంటే దానికి కుట్టుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ బాల్ చైన్, స్టోన్ లైన్, దర్దోజీ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్, గోల్డ్ కలర్ బీడ్స్, అలాగే కాలర్ షేప్ కుందన్స్. మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. నేను ఇక్కడ బ్లూతో చూపిస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మనం నెక్ చుట్టూ బ్లూ అటాచ్ చేసుకుని ఫస్ట్ బాల్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ చుట్టూ. నెక్స్ట్ ఈ బాల్ చైన్ అటాచ్ చేసిన తర్వాత మనము మళ్ళీ బ్లూ అటాచ్ చేసి పక్కన దర్దోజీ అనేది అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా దర్దోజీ అనేది అటాచ్ చేయాలి. ఇది అటాచ్ చేసిన తర్వాత మనం స్టోన్ లైన్ అనేది అటాచ్ చేయాలి దాని పక్కనే. అది కూడా చూపిస్తున్నాను చూడండి. స్టోన్ లైన్ అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా దర్దోజీ పక్కన. ఈ స్టోన్ లైన్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక లైన్ దర్దోజీ లైన్ అనేది అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను చూడండి. మనం దర్దోజీ లైన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ బాల్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ మనం ఫస్ట్ అవుట్ లైన్ కింద ఇది బార్డర్ కింద అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఒకటి కాలర్ షేప్, ఒకటి రౌండ్ షేప్ కుందన్స్ అటాచ్ చేయడానికి నేను చూపించే విధంగా గ్లూ అనేది అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. అటాచ్ చేసుకున్న తర్వాత కాల్ షేప్లో దానికేమో మనం బ్లూ కలర్ కుందన్స్, రౌండ్ దగ్గరేమో గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను చూడండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్లూ బాగా ఆరిన తర్వాత మనము గోల్డ్ కలర్ కుందన్ ఉంది చూసారా, దాని చుట్టూ మనం బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను. మీకు బాల్ చైనే కాదు, మన దగ్గర గోల్డ్ కలర్ బీడ్స్ చూపించాను కదా మీకు ఇందాక చిన్న సైజువి, అవైనా కుట్టుకోవచ్చు. దానికన్నా ఇదైతే స్పీడ్గా అయిపోద్దని నేను బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చూపించే విధంగా బాల్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా వైలెట్ కలర్, దాని చుట్టూ మనం దర్దోజీ లైన్ అనేది కుడతాము. అది కూడా చూపిస్తున్నాను చూడండి. దర్దోజీ పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నది కరెక్ట్గా కొంచెం సరిపోయేంత పీస్ తీసుకుని నేను చూపించే విధంగా కుట్టుకుని, అలాగే పైన కొంచెం ఒక టాక వేసుకోండి ఊడిపోకుండా ఉండడానికి. ఇలా లేస్తుంది కదా, అలా లేకుండా ఉండడం కోసం. ఓకేనా? ఈ విధంగా ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం కంప్లీట్ అయింది కదా దర్దోజీ కుట్టడం. ఇప్పుడు మనము కుందన్ ఉంది కదా వైలెట్ కలర్ కుందన్, దాని కింద మనం ఒక్కొక్క సింగిల్
గోల్డ్ కలర్ బీడ్ అనేది కుడతాము చూడండి. ఇలా ప్రతి కుందన్ చుట్టూ కింద ఒక్కొక్క గోల్డ్ కలర్ది పోసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు వైలెట్ కలర్ కుందన్ చూసారా, దానిపైన మనం మూడు బీడ్స్ కుట్టుకుంటాం. ఫస్ట్ 2 బీడ్స్ ఎక్కించుకుని నేను చూపించే విధంగా కుట్టుకోండి. నెక్స్ట్ ఆ 2 బీడ్స్ కుట్టుకున్న తర్వాత మూడో బీడు 2 బీడ్స్ పైన కరెక్ట్గా రెండింటికి మధ్యలో సూది తీసుకుని అక్కడ ఇంకొక బీడ్ అనేది కుట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది 3 పూసలు కుట్టుకోవడం వల్ల. ఆ విధంగా ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూసారుగా, ఈ విధంగా మొత్తం ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు డిజైన్ మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ నెక్ చుట్టూ ఉన్న లైన్స్ అటాచ్ చేసాం కదా, అవి ఊడిపోకుండా ఉండడం కోసం మనం అక్కడక్కడ డాకాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.